ఈ సూపర్ మార్కెట్ లో ఒక రకమైన వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వైరస్ వల్ల సూపర్ మార్కెట్ లోకి వచ్చిన కొంతమంది చిన్నగా అయిపోతూ ఉంటారు. ఇతను తన ఫ్యామిలీతో సూపర్ మార్కెట్ కి వస్తాడు. ఇతను ఉన్నట్టుండి చిన్న పిల్లాడిలాగా మారిపోతాడు. ఇది చూసిన ఇతని భార్య షాక్ అయిపోతుంది. కానీ ఇతని కూతురు మాత్రం అంతగా పట్టించుకోదు. ఎందుకంటే పోయిన వారమే ఈమె ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా ఇలా చిన్నగా అయిపోయి ఉంటాడు. ఇతను ఆరెంజ్ ని ఎత్తాలని చూస్తే అతను ఆరెంజ్ కన్నా చిన్నగా అయిపోయి ఉంటాడు. ఆ తర్వాత పాస్తాని తీసుకోవాలని చూస్తే అతని వల్ల కాదు. దాంతో ఇతని కూతురే పాస్తాని ట్రాలీలో వేస్తుంది. బిల్లింగ్ కౌంటర్ దగ్గర భార్య కూతురు నార్మల్ గా నిలబడి ఉంటే ఇతనే కూపన్స్ ద్వారా బిల్ ని పే చేస్తాడు. ఆ వైరస్ వల్ల చాలా మంది చిన్నగా అయిపోతూ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్ లోకి రాగానే వాళ్ళలో ఒకతను చిన్నగా అయ్యి తన షూలోనే ఇరుక్కుపోతాడు. దాంతో ఇతని ఫ్రెండ్ ఇతన్ని చూసి ఎగతాళి చేస్తే అతను కోపడుతూ నన్ను ఈ షూలో నుంచి బయటికి తీయని అరుస్తాడు. ఒకతను ఈ సూపర్ మార్కెట్ లో నుంచి కొన్ని ఫ్రూట్స్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఆ ఫ్రూట్స్ ని తినగానే ఇతను కూడా చిన్నగా అయిపోతాడు. ఇతని భార్య ఇతని ఫోన్ దగ్గర వదులుతుంది. కానీ ఇతను మొబైల్ ని కూడా ఎత్తలేకపోతుంటాడు. ఇతనికి చిన్న ఎలుక కూడా ఏనుగులాగా కనిపించేది. కానీ ఇతను చిన్నగా అయిపోవడంతో ఇతని తిండి ఖర్చులు మిగిలిపోయాయని ఇతని వైఫ్ ఎంతో ఆనందించి ఇతన్ని తిప్పడానికి బయటికి తీసుకుని వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.